హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వనక్కం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే క్యాబేజీ కర్రీ అండి. ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా కనుక చేశారంటే ఇష్టంగా తింటారండి. నేను ఏ స్టైల్లో చేస్తున్నాను అనేది వీడియోలో చూసాను ఫ్రెండ్స్. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా కడిగి పెట్టుకున్నటువంటి క్యాబేజీ, కట్ చేసుకున్న క్యాబేజీని కడాయిలో వేయాలండి. కడాయిలో వేసాక అందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని దాన్ని కొంచెం బాగా గంటితోటి అటు ఇటు తిప్పుకొని తర్వాత దానిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు అనేది ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి క్యాబేజీ బాగా ఉడికిందా లేదా అనేది ఇలాగా గంటితోటి తీసుకొని చేత్తో స్మాష్ చేస్తే తెలుస్తుందండి. తర్వాత ఇప్పుడైతే ఉడికిపోయిందండి, ఆఫ్ చేసేసి తర్వాత మళ్ళీ ఆ కడాయి పెట్టుకొని అందులో నూనె అనేది వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి, తర్వాత ఎండుమిర్చి, తర్వాత ఆనియన్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు వేసుకొని బాగా కలిపెట్టుకొని తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక టమాటాలు అనేది వేసుకోవాలండి. ఇక్కడ టమాటాలు 2 నుంచి 3 వరకు వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని కలిపెట్టుకొని తర్వాత మూత అనేది వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. తర్వాత మూత తీసి కొంచెం సేపు మగ్గాక ముందుగా ఉడికించుకున్నటువంటి క్యాబేజీ అనేది దాంట్లో వేసేయాలండి. దాంట్లో వేసుకొని కొంచెం సేపు గరిటెతోటి అలా అటు ఇటు కదిపి తర్వాత మూత పెట్టి కొంచెం సేపు ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడ చూసి అందులో ముందుగానే కొంచెం సేపు నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు ఇది కనుక ఇందులో యాడ్ చేస్తే తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, కర్రీ సూపర్గా ఉంటుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, తర్వాత తగినంత కారం అనేది ఇందులో వేసుకోవాలండి. మీరు ఎంత మోతాదులో తింటారో కారము అంతే వేసుకోవాలండి. నేనైతే తక్కువే వేస్తున్నాను, మా పిల్లలు ఎక్కువ కారం తినరు. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ముందుగానే ఉడికించుకొని ఉంటాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సేపు మనము ఉడికించుకోవాలండి. 5 to 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇక్కడైతే కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చిందండి. అందులో ఉడికిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత ఉడికిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే వేడివేడిగా టేస్టీ సూపర్గా ఉండే క్యాబేజీ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. మీరు ఎవరికన్నా క్యాబేజీ కూర ఇష్టం ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇలాగే చేస్తాను. మా వారు కూడా ఎప్పుడు క్యాబేజీ కూర తినరండి, అయినా నేను ఇలా చేశానంటే తిన్నారండి. ఆయన సూపర్గా ఉందని చెప్పారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.